ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని చోట్ల పర్యటిస్తూ ఉన్నారు. సో చాలా మంది ఏమంటున్నారంటే జనాలకు భయపడి పరదాలు కట్టుకొని తిరుగుతున్నారని చెప్పేసి చాలా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. సో వాటికి మీరు అగ్రీ అవుతారా? అదేం లేదు బ్రదర్, యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా అతను వర్క్ అతను నిర్వర్తించాలి, అతను ప్రజల వద్దకు వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. ఇంకోటి, సమస్యలు తెలుసుకున్న ఆ సమస్యలు తీర్చడానికి ఇతనితో పాటు ఈయన మంత్రిమండలి ఉంటుంది, అలాగే సీఎం గారి ఆచరణ కూడా ఉంటుంది. వాళ్ళు అందరూ కలిస్తేనే ప్రజలకి మేలు జరుగుతుందని నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే డిప్యూటీ సీఎం, ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతనే చేసేయాలంటే అది జరగని పని. సో అతని ద్వారా మనం అతను ఏం చేస్తానన్నాడో అది డిమాండ్ చేయడం ప్రజల హక్కు. సో ఇది ఫైనల్ డెసిషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో అందరి ఆధ్వర్యంలో అందరి యొక్క రైట్నెస్ ఉండాలి, అప్పుడే ప్రజలకి అన్నీ జరుగుతుంది. ఇది అనేది వాళ్ళలో పుట్టాలి, మనం పుట్టించిన పుట్టదని నా ఫీలింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరుగుతుంది అనుకుంటున్నారా ఆంధ్రాలో? కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి అంత డెవలప్మెంట్ అవ్వలేదని నా ఫీలింగ్ బ్రదర్. ఈ 2 years అరౌండ్ 2 years రాబోతుంది. అంత కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం అయితే అంతగా లేదని నా ఫీలింగ్. అంటే విద్యా విధానంలోనా, లేకపోతే వైద్యంలోనా, లేకపోతే రోడ్లు ఇదంతా డెవలప్మెంట్ విషయంలోనా? ఎస్, యాక్చువల్గా విద్య వైద్యం చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. అది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి స్టార్ట్ అయింది, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేశారు. బట్ జగన్మోహన్ రెడ్డి టైంలో బాగా హైకి వెళ్ళింది విద్య. ఇంగ్లీష్ మీడియం అనేది గ్రేట్ ఫీలింగ్, గ్రేట్ ఐడియా. అది కంటిన్యూ చేయలేకపోతున్నారని ఇప్పుడు ప్రభుత్వాన్ని నా ఫీలింగ్. అండ్ ఆరోగ్యము జగన్మోహన్ రెడ్డి గారు 25 lakhs వరకు ఇచ్చారు ఛాన్స్. ఇప్పుడు వీళ్ళు అంత ఛాన్స్ ఇవ్వందే కాక కొన్ని బిల్స్ అయితే ఆగిపోతున్నాయి. ఇది కూడా డ్రాబ్యాక్ గా చూస్తున్నాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.